హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు మనం గనక చూసినట్లయితే ఒక వ్యక్తి అధికారాన్ని దుర్వినియోగం ఎంతవరకు చేస్తాడు అంటే ప్రభుత్వ అండ అనుకుంటే ఎంతవరకైనా వెళ్తాడు. రీసెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు చనిపోతూ ఉన్నాయని వచ్చినటువంటి ఆర్టికల్ పైన ఒక్కొక్కరు ఒక విధంగా స్పందించారు. అందుట్లో చంద్రబాబు నాయుడు గారు అయితే అది మొత్తం అసత్య ప్రచారం అంటూ కొట్టి పడేశారు. అందుట్లో బిఆర్ నాయుడు అయితే 22 చనిపోయి ఉంటాయి, మన ఇంట్లో చనిపోవట్లేదా అంటూ ఆయన మెట్ట వేదాంతాన్ని ఆయన వర్ణించాడు. ఇంకో ఆయన ఇంకో విధంగా ఆ వీడియో మీకు ప్రెజెంట్ చేస్తే ఒకసారి చూడండి. 22 చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా నీ పైన కూడా అసత్యాలు మాట్లాడుతున్నావు. 300 ఆవులు చనిపోయినాయి అనేసి ఫోటోలు తీసి ప్రెస్ లో మాట్లాడుతున్నావు, పత్రికల్లో ఇస్తున్నావు. కేవలం 40 నుంచి 42 ఆవులే ఈ చనిపోయా ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో చనిపోయినాయి లెక్కలు ఉన్నాయి. ఏ ఆవు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి అనేసి లెక్కలు ఉన్నాయి. లాస్ట్ 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయా అన్నట్టుగా ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. మొత్తం అంతా 179 గోవులు చనిపోయాయి. ఏ గోశాలైనా అనారోగ్య కారణాలతో చనిపోతాయి. ఏ గోశాలైనా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి. మన గోశాల కాదు, మీరు ఏ గోశాలకు వెళ్ళినా సరే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఒకటి మాత్రం కనుక్కున్నాను, పాపం ఏదో యాక్సిడెంట్లో పోతే ఒక గోవు చనిపోయింది అన్నారు రైల్వే ట్రాక్ దగ్గర. మిగతా కొన్ని అనారోగ్య కారణాలతో చనిపోయింది వాస్తవం. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో మీరే నిర్ణయించుకోండి. ఎప్పుడైతే భూమ్న కరుణాకర్ రెడ్డి 100కు పైగా గోమాతలు చనిపోయారు, ఒకటైతే అక్కడ నుంచి పారిపోయి రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఆయన. ఏంటి ఇలా దారుణాలు భరించలేక, ఫుడ్ లేక పారిపోయి ఇంకెందుకు ఈ బ్రతుకని చివరికి ఆవులు కూడా రైల్వే ట్రాక్ మీద చనిపోయేటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటూ ఆయన చెప్పడం జరిగింది. సో అదంతా కొంచెం వేరే విధంగా ఉన్నా కూడా వాస్తవానికి ఆయన ఎప్పుడైతే గోవుల గురించి చెప్పాడో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి గోవులన్నిటికీ గడ్డి పెట్టి దానా పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తూ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఎందుకు ముందు కావాలంటే సార్ మన హైబ్రిడ్ నేపేడ్ గ్రాస్ ముందు స్టెప్ వచ్చింది సార్. మీకు సరే దాన్ని 3 కోట్లు ఇస్తాం సార్. 14 కిలోలు ఇస్తాం సార్. దానికి నేపేడ్ గ్రాస్ ఒక్కొక్క ఓకే సార్. చైర్మన్ గారు మీరు కూడా ఒకసారి పెట్టండి. చూశారు కదా. ఓకే, ఇప్పుడు బిఆర్ నాయుడు గారు పదవి ఏంటి? ఆయన గవర్నమెంట్ ఎంప్లాయా? ఆయనకి ఏమన్నా ఓట్లు వేస్తే గెలిచినటువంటి రాజకీయ నాయకుడా, లేదంటే కష్టపడి రన్నింగ్లు అవి కొట్టి ఐపీఎస్ రేంజ్ లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి కాదు. మరి ఆయన టేబుల్ పైన నేషనల్ ఎంబ్లెమ్ 3 సింహాల ప్రతిరూపం ఆయన టేబుల్ మీద ఎందుకుంది? ఇది ప్రోటోకాల్ కి విరుద్ధం కాదా? ఇది తప్పు కాదా? దీన్ని ఎవరు ప్రశ్నించారా? ఐఏఎస్ ఆఫీసర్ పివిఎస్ శర్మ గారు అడగటం జరిగింది. ఒకసారి ఆ ఫోటో చూడండి, మీరు రౌండ్ అప్ చేసి ఉంటది, చూశారు కదా. ఈ ఫోటోని పెట్టి అసలు బిఆర్ నాయుడికి అక్కడ నేషనల్ ఎంబ్లెమ్ ని పెట్టుకునే హక్కు ఎవడిచ్చాడు? ఇది ప్రోటోకాల్ మిస్యూజ్ చేయటం కాదా? అధికారాన్ని మిస్యూజ్ చేయటం కదా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. డస్ టిటిడి దేవస్థానంస్ governing body chairman have the authority to display the national emblem
ఆన్ హిస్ టేబుల్ అంటూ ఆయన అడుగుతూ ఉన్నాడు. యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు యాజ్ ఇజంట్ ఎ గవర్నమెంట్ సర్వీస్. దిస్ ఈస్ అబ్యూజ్ ఆఫ్ పొజిషన్ హీ హోల్డ్స్. అతను ఉన్నటువంటి అధికార హోదాని మిస్యూజ్ చేసుకోవటం. అబ్యూజ్ అంటే ఇంకా పెద్ద పదం అది. అబ్యూజ్ అంటే తప్పుగా వాడటం అలా అనేసి ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. మీరేమంటారు? బిఆర్ నాయుడు నేషనల్ ఎంబ్లెమ్ ఇష్టం వచ్చినట్టు వాడేచ్చు అంటారా? లేదంటే బిఆర్ నాయుడుకి ఆ హక్కు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటారా? లేదంటే ఎవడొచ్చేది ఏంటంటే బిఆర్ నాయుడు గారే బొమ్మ బాగుందని పెట్టుకున్నాడు అనుకుందాం. ఆన్సర్ మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.